సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ లోకంలో మన కొరకు ఉద్భవించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మనకు శిశువు పుట్టెను అని వ్రాయబడింది, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని వ్రాయబడింది. ఆ పుట్టిన శిశువు, ఆ పుట్టినటువంటి కుమారుడు భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ పుట్టినటువంటి ఆయన మనకు అనుగ్రహించినటువంటి వారు ఎవరు అని అంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. పుట్టినటువంటి వారు ఎవరంటే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకి అధిపతి, సమాధానకర్త అధిపతి. అంటే పుట్టిన యేసయ్య సామాన్యుడు కాదు అని అర్థం. ఆయన ఏమై ఉన్నాడు ఇక్కడ వ్రాయబడింది. ఈ రోజుకి చాలామంది యేసయ్య ఇంకా శిశువుగానే చూసేవారు ఉన్నారు, ఇంకా పసిపిల్ల బాలుడిగానే చూసేటువంటి వారు ఉన్నారు, ఇంకా అలాంటి పాటలు రాసేటువంటి వారు ఉన్నారు. ఆయన పుట్టి చాలా వేల సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇప్పుడు మనం చెప్పవలసింది, ఆయన పుట్టి ఏం చేశాడు, ఏం చేయడానికి వచ్చాడు, ఏం చేయబోతున్నాడు అనేవి మనం చెప్పాలి ఈరోజు, అనేవి మనం తెలుసుకోవాలి. ఇంకా యేసుని శిశువుగా పుట్టినటువంటి ఆయన ఏంటి అనేది అప్పుడే చెప్పబడింది యెషయా ప్రవక్త ద్వారా. పుట్టినవాడు, శిశువుగా పుట్టినటువంటి వాడు, కుమారుడు మాత్రమే కాదు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. నిజంగా ఆయన శిశువే అయితే, శిశువుగా ఉన్నవారైతే రాజ్యభారం ఉండదు కదా, కానీ ఆయన మీద రాజ్యభారం ఉంది. ఆ పుట్టినటువంటి ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్తుంది, ఆలోచనకర్త అని, బలవంతుడకు దేవుడు అని చెప్తుంది. పుట్టినటువంటి ఈయనుకున్నటువంటి గొప్ప ప్రభావం అది. కనుక ఈరోజు జన్మించిన యేసయ్య ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. దానిని బట్టి మనం ఆయనను కొనియాడాలి, దాన్ని బట్టి ఆయన మనం ఘనపరచాలి, దాన్ని బట్టి ఆయన మనం వెంబడించాలి. పుట్టిన యేసయ్య, జన్మించిన యేసయ్య ఎవరు, ఏమై ఉన్నాడు, ఏంటి అనేది తెలుసుకోవడమే క్రిస్మస్ నుండి అంతరార్థం, నిజమైన సత్యం. అది కనుక మనకు అర్థమైతే ఆ దేవుణ్ణి మనం ఏ రీతిగా కొలవాలో, ఏ రీతిగా ఘనపరచాలో, ఏ రీతిగా ఆయన వెంబడించాలో, ఏ రీతిగా ఆయన నమ్మాలో మనకు అర్థమవుతుంది. జన్మించిన శిశువు, అనుగ్రహింపబడిన కుమారుడు, మనకి ఆయన అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించబడడం అంటే మనకి ఇవ్వడం. ఈరోజు ఆయనకి ఎలాగైతే మనకు అనుగ్రహించబడ్డాడో మన జీవితాలు కూడా దేవునికి ఇవ్వాలి, దేవునికి అర్పించాలి, దేవునికి సమర్పించాలి. ఆయన మనకి ఎలాగో అనుగ్రహించబడ్డాడో మనము కూడా ఆయనకి సమర్పించుకునే జీవితాలు ఈ లోకంలో మనం కలిగి ఉండాలి అని దేవుడి ఈరోజు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవునికి సమర్పించుకున్నావా, అర్పించుకున్నావా? ఆయన నీ కొరకు అనుగ్రహించబడ్డాడు, నీవు నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించావా లేదా? ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. మా కొరకు ఎలాగైతే నువ్వు అనుగ్రహించబడ్డావు, మా జీవితాలు నీకు సమర్పించుకునేటువంటి ఆత్మీయ జీవితాలు మాకు, మా అందరికి కూడా మీరు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.